హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. చూస్ ది కరెక్ట్ పెయిర్ అన్నారు. అంటే ఈ క్రింది వానలో సరైనది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టడీస్ ఇచ్చారు. మనం ఇంపార్టెంట్ స్టడీస్ అనేవి ఒక 100 నుంచి 150 వరకు ఉంటాయి. అవి చదువుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఒక బిట్ మన చేతిలో ఉన్నట్టు. కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా అది బిట్లు అడుగుతూనే ఉంటారు. చూద్దాం. మొదటిది డెర్మటాలజీ అన్నాడు. సో డెర్మటాలజీ అంటే ది స్టడీ ఆఫ్ స్కిన్, చర్మం గురించి అధ్యయనం చేయడం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ది స్టడీ ఆఫ్ రివర్స్ అని ఇచ్చారు. సో రివర్స్ గురించి స్టడీ చేయడాన్ని పొటమాలజీ అంటారు. ఓకేనా. రెండోది యాంటమాలజీ, ది స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్, కీటకాల గురించి అధ్యయనం చేయడాన్ని యాంటమాలజీ అంటారు. అలాగే ఓరాలజీ, ది స్టడీ ఆఫ్ మౌంటైన్స్, పర్వతాల గురించి అధ్యయనం చేయడాన్ని ఓరాలజీ అంటారు. అలాగే ఇక్తియాలజీ, ది స్టడీ ఆఫ్ ఫిషెస్, చేపల గురించి అధ్యయనం చేయడాన్ని ఇక్తియాలజీ అంటారు. ఇవి మనకు తెలుసు, ప్రాబ్లం ఏం లేదు. కానీ కిందనిచ్చారు చూడండి, ఏబిసి కరెక్టా, బీసీడీ కరెక్టా, బీడీ కరెక్టా, సిడీ కరెక్టా. ఇది టైం టేకన్తో పాటుగా కొంత మైండ్ సెట్ కానీ ఉపయోగించకపోతే బిట్ ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది. అంటే ఇవి తెలియడంతో పాటుగా కింద ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక్కటే తప్పు. డెర్మటాలజీ అంటే ది స్టడీ ఆఫ్ స్కిన్, యాంటమాలజీ కరెక్టు, ఓరాలజీ కరెక్టు, ఇక్తియాలజీ కూడా కరెక్టు. అంటే బి కానీ సి కానీ డి, ఈ మూడు కరెక్ట్. కాబట్టి దీని ఆన్సరు బీసీడీ అవుతుంది. మళ్ళొక్కసారి ఈ వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా ఇంపార్టెంట్ స్టడీస్ చదువుకుంటే ఒక బిట్ మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.